కూర్చోవాలండి. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఎవరు వారి సీట్లలో దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. జై హింద్ సార్. సార్ మీరు వస్తున్నారు సార్, మనం పరిపూర్ణంగా కూడా చేస్తున్నారు, పూర్తిగా మనసు పెట్టి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే చెప్పారో ఇప్పుడు రవిరాజు గారు ఇక్కడ ఉన్న నెఫ్రాలజిస్టులు అందరికి కూడా గురువు, కానీ ఆయన బోల్డ్ సొమ్ములు బొక్కేస్తున్నాడు. ఈ రవిరాజు అన్నట్టుంటే ఆయన ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు కదా, ప్రభుత్వానికి తెలియట్లేదు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రతి సంవత్సరం కూడాను కొన్ని టెస్టులు చేస్తున్నారు. నా పేరు తమ్మినేని రామారావు, నేను పర్యావరణ పరిరక్షణ సంఘం సోంపేట సార్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీ దృష్టిలోకి తెస్తున్నాం. ఇప్పుడు అందరము కలిసి ఒక మంచిగా ఒక యజ్ఞం లాగా చేస్తున్నాం. కానీ ఇదే పేర్లని రేపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మన కృషితో చేస్తున్నటువంటి పేర్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో నేమ్స్ ఉంటాయి సార్. ఏ కిడ్నీ బాధితులకైతే మనం పేర్లతో మనం చేస్తున్నామో అదే పేర్లు వాళ్ళతో చేసుకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఈ గవర్నమెంట్ కూడా తెలుసు సార్, మన కలెక్టర్ కూడా తెలుసు. ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు రిపోర్ట్ ఏం చేస్తున్నారు వీళ్ళు పూర్తిగా తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడున్న వాటిలో ఇంత అమౌంట్కి శాంక్షన్ అయింది మీరు సంతకం పెట్టంటే కలెక్టర్ ఓకే అని అంటున్నారండి. ఓకే అంటున్నప్పుడు ఏం చేస్తున్నారు, అది తీసుకుని వెళ్ళిపోయి హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తున్నాడు. ముఖ్యంగా రవిరాజు గారికి ఇప్పుడు ఒకటి సార్, విశాఖపట్నంలో మాకు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో పెద్ద హాస్పిటల్ కేజీహెచ్ సార్. కేజీహెచ్లో పెథాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్పీఎం డిపార్ట్మెంట్ ఉంది, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. దీనికి ఎన్ని కేసులు వీళ్ళు పంపిస్తున్నారు. రవిరాజు గారు ఇక్కడ మన డిఎంఈగా చేసిన ఆయన, ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆయన ఎప్పుడైనా సరే కేజీహెచ్లో ఎన్ని డయాలసిస్ చేశారు. ప్రైవేట్ వాళ్ళకే పంపిస్తున్నారు. టెస్టులు ఎక్కడ చేస్తున్నారు సార్. దీని టెస్టులకి అంటే ఎందుకు వస్తుంది అన్నదానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఈ కిడ్నీ బాధితులు అవునా కాదా, కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నటువంటి చెప్పడానికి సింపుల్గా ఉన్నటువంటి ఒక కామన్గా ఉన్న ల్యాబ్ సరిపోతుంది సార్. కేజీహెచ్ చాలా ఎక్కువ సార్, కేజీహెచ్కి పంపించట్లేదు సార్. ఈ డబ్బులు బొక్కేయడానికి అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమందితో ఈ రవిరాజు టైఅప్ అయిపోయి తీసేస్తున్నారు సార్. మనమందరం కూడా కష్టపడి ఈ కిడ్నీ బాధితుల కోసం మనం చేస్తుంటే దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. దయచేసి మనకున్నటువంటి మన అభిమానులకైతే కార్యకర్తలకే దీనికి కిడ్నీ వ్యాధుల వ్యతిరేక ఉద్యమంలా ప్రారంభించాలని నేను కోరుతున్నాను. దానికోసమే అది చెప్పడానికి వచ్చాను సార్. ఇక్కడ ఏ ప్రభుత్వం బ్రదర్ ఒక నిమిషం, ఒక్క రిక్వెస్ట్ సార్. ఒక మంచి కార్యక్రమం మీద ఒక యజ్ఞం లాగా మీరు వచ్చారు, మీకు అందరికీ కూడా మీకు ధన్యవాదాలు చెప్తూ మనం ఎటువైపు నుండి మనం చేస్తున్న సేవలన్నీ మనం ఏమైతే సేవలు చేస్తున్నారో ఈ సేవలను ఒకవైపు చేసుకొని మీరు దయచేసి మీరు చేయాల్సింది దీన్ని ఈ పేర్లు ఉపయోగించుకొని గవర్నమెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి కోట్లు బొక్కేసినటువంటి ఈ రవిరాజు వాళ్ళ మీద స్కామ్ జరుగుతుంది. నేను సభాముఖంగా మీ ముఖంగా చెప్తున్నాను. రేపు నేను మొత్తం ఇంకో 10 రోజుల్లో మొత్తం లిస్ట్ పట్టుకుని వస్తాం సార్, ఎంతమందితో ఎంత స్కామ్ జరిగిందని. దయచేసి మీరు సహకరించేసి చేయండి. అంటే మీరు చెప్పింది అర్థం చేసుకున్నాను. దీని వెనక్కి ఏంటి అనేది మీరు అందుకనే పార్టీ కమిటీ ఏర్పాటు చేసి మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి నేను స్వయంగా తీసుకెళ్తాను. అంటే మీరు చెప్పింది ఇవన్నీ మనం ప్రూవ్ చేయగలగాలి. మీరు అంటే మీరు ఆధారం ఉన్నప్పుడు సంతోషం, కానీ మీరు దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ కమిటీకి అయితే నేను చెప్పానో ఆ కమిటీకి మీరు చెప్పండి, నేను దాన్ని దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. కేవలం మంచినీళ్ళకి సంబంధించిన ఒక్కటే కాదు కదా, నేను మొత్తం అందుకే రిపోర్ట్ మొత్తం ఇచ్చిన తర్వాత నేను ఇస్తాను, అదే చెప్పాను. థ్యాంక్ యూ.